మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మిత్రులందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి చెక్కులను దుర్వినియోగం చేస్తూ అసలైన బెనిఫిట్దారులకు, అసలైన లబ్ధిదారులకు వాళ్ళకు లబ్ధి చేకూరకుండా ఫోర్జుడ్ చేసి చెక్కులని వ్యాలిడేషన్ చేయించి అక్రమ పద్ధతిలో లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో మోసం చేసినటువంటి ముఠాని కోదాడ టౌన్ పోలీసులు, సిసిఎస్ పోలీసులు ఛేదించడం జరిగింది. ఇందులో వివరాల్లోకి వెళ్తే 2023 సంవత్సరం కంటే ముందు మాజీ ఎమ్మెల్యే కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్ గారి ఆఫీస్లో పనిచేసేటువంటి ప్రైవేట్ వ్యక్తులు, అందులో ముఖ్యంగా చెడపంగు నరేష్, ఇతను సోషల్ మీడియా కోఆర్డినేటర్గా కొంతకాలం పనిచేసినాడు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారి దగ్గర పిఏలుగా పనిచేసినటువంటి మర్ల వీరబాబు, ఉప్పల మధు, అదేవిధంగా సూరగాని రాంబాబు, గుంటుక సందీపు, రంగిశెట్టి వెంకట్రావు, ఈ 6 వ్యక్తులని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులని దుర్వినియోగం చేసి స్వంత లబ్ధి కోసం అసలైన లబ్ధిదారులను మోసం చేసినటువంటి కేసులు ఈరోజు కోదాడ టౌన్ పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరి వివరాలు ఏంటంటే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు అసలైన లబ్ధిదారులకి, ముఖ్యంగా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి వీటిని అసలైన లబ్ధిదారులకు అందివ్వకుండా, డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఉన్నటువంటి చెక్కులని ఈ యొక్క 6 ముఠా సభ్యులు వీళ్ళు ఏం చేస్తారంటే వాటిని అసలైన లబ్ధిదారులు ఇవ్వకుండా ఆ డేటు ఎక్స్పైరీ అయిన తర్వాత మనకు ఈ గుంటుక సందీప్ అనేటువంటి వ్యక్తి, ఇతను హైదరాబాద్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుంటాడు. ఇతనికి తెలిసిన పరిచయాల ద్వారా ఆ చెక్కుల యొక్క ఎక్స్పైరీ డేట్ని మళ్ళీ వ్యాలిడేట్ చేయించి ఆ డేట్లని మళ్ళీ ఎన్ఫోర్స్లోకి తీసుకొచ్చి ఆ చెక్కులని అసలైన లబ్ధిదారుల్లో వాళ్ళ ఇంటి పేరుతో ఉన్నటువంటి ఇనిషియల్ కాకుండా, అసలైన వాళ్ళు కాకుండా ఫేక్ ఇనిషియల్, సిమిలర్ ఇనిషియల్ ఉన్నటువంటి వ్యక్తులని సోషల్ మీడియా ద్వారా కావచ్చు, తెలిసిన వ్యక్తుల ద్వారా కావచ్చు తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కొంత డబ్బు ఇస్తామని చెప్పి ఈ చెక్కులని వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించి ఆ తదుపరి వాళ్ళ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాటిని డైరెక్ట్గా డబ్బుల రూపంలో కావచ్చు, లేకపోతే ఇంకా దీంట్లో భాగస్వామ్యం ఉన్న ఇతరుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించి వీళ్ళు అనుచిత లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేసినారు. చాలా ఎక్కువ మొత్తంలో లబ్ధి చేకూర్చి దాదాపు 36 మందిని అసలైన లబ్ధిదారులను వీళ్ళు మోసం చేయడం జరిగింది. మొత్తం వీళ్ళు 44 చెక్కులని అక్రమ పద్ధతిలో వీళ్ళు ఫోర్జుడ్ చేసి ఆ చెక్కులను ఫోర్జుడ్ సిగ్నేచర్స్ తోటి, ఫోర్జుడ్ డేట్లతోటి వీటిని లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేసినారు. ఈ 44 చెక్కులకు సంబంధించిన దాంట్లో 8 చెక్కులు కొంచెం టెక్నికల్ ఇష్యూస్ తోటి, అవి 2 చెక్కులు టెక్నికల్ ఇష్యూస్ తోటి పాస్ కాకపోగా 6 చెక్కులని ఇంకా లబ్ధిదారులు, ఫేక్ లబ్ధిదారులు దొరకకపోవడం వల్ల ఆగిపోవడంతో మనం రికవరీ చేయడం జరిగింది. 36 చెక్కులను మాత్రం వీళ్ళు సక్సెస్ఫుల్గా ఫోర్జుడ్ చేసి వాళ్ళ అకౌంట్లోకి, ఫేక్ లబ్ధిదారుల అకౌంట్లోకి మళ్ళించి అక్కడి నుంచి వీళ్ళు తలా ఇంత పంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 44 చెక్కుల సంబంధించి 15,83,500 రూపాయల అమౌంట్ని చీట్ చేయాలనే ప్రయత్నం చేసినారు. అందులో 13,63,000 అంటే ఒక 36 చెక్కుల్లో వీళ్ళు సక్సెస్ఫుల్గా అసలైన లబ్ధిదారులు కాకుండా ఫేక్ లబ్ధిదారుల సహాయంతో 13,63,000 రూపాయలని వీళ్ళు మోసం చేయడం జరిగింది. అదేవిధంగా
వీళ్ళ నుంచి మనం దర్యాప్తులో భాగంగా 9,30,000 రూపాయలని దాదాపు ఇందులో A1 మనకు చూస్తే చెడపంగు నరేష్ దగ్గర 1,40,000 రూపాయలని, A2 మర్ల వీరబాబు ఇతను గతంలో ఎక్స్ఎమ్మెల్యే కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్ దగ్గర ఈయన పిఏగా పనిచేసినాడు, ఇతని దగ్గర నుంచి మనం 90,000 రూపాయలని, ఉప్పల మధు ఇతను కూడా గతంలో ఎక్స్ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారికి పిఏగా పనిచేసినాడు, ఇతని దగ్గర 2,50,000 రూపాయలు. A4 సూరగాని రాంబాబు ఇతను ఫేక్ లబ్ధిదారులని వెతికి వీళ్ళకు సహాయం చేస్తూ మొత్తం తెర వెనుక ఉండి నడిపించేటువంటి వ్యక్తి, ఇతని దగ్గర 2,50,000 రూపాయలు. A5 గుంటక సందీప్ ఇతను హైదరాబాద్లో ఉంటూ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ తనకు తెలిసినటువంటి సోర్సెస్ ద్వారా ఇతను ఈ యొక్క చెక్కు ఎక్స్పైర్ అయినటువంటి డేట్లని వ్యాలిడేట్ చేయిస్తూ ప్రతి చెక్కుకు డబ్బులు వసూలు చేస్తూ వీళ్ళకి సహాయ సహకారాలు అందించినటువంటి గుంటుక సందీప్ ఇతను నేటివ్ ఆఫ్ వరంగల్. సో ఇతని దగ్గర నుంచి ఒక 2,00,000 రూపాయలని మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా వీళ్ళ సెల్ ఫోన్లని మనం ఇంట్రాగేషన్ అండ్ తదుపరి దర్యాప్తు కోసం, ఎందుకంటే ఎవరెవరి లబ్ధిదారులు ఎవరు అసలైన లబ్ధిదారులు ఎవరు ఫేక్ లబ్ధిదారులు ఎవరు అని మొత్తం సెల్ ఫోన్లో నిక్షిప్తమైంది. ఒక 5 సెల్ ఫోన్లు, అదేవిధంగా వాడని అంటే ఇంకా సక్సెస్ఫుల్గా వాడని 6 చెక్కులను కూడా వీళ్ళ యొక్క పొజిషన్లో నుంచి మనం ఈరోజు రికవరీ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తదుపరి మన కార్యాచరణలో ఈ నేర దర్యాప్తులో భాగంగా మనం యాక్షన్ ప్లాన్ ఏంటంటే వీళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీలోకి తీసుకొని దీన్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేసుకొని ఫేక్ లబ్ధిదారులు ఎవరున్నారు, వాళ్ళ అకౌంట్లో ఏ విధంగా ఈ మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, అసలైన లబ్ధిదారులు ఎవరున్నారు, వాళ్ళు నిజమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ అప్లై చేసినటువంటి వివరాలు ఏమున్నాయి, వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఏమున్నాయి, వీటన్నిటిని మనం తీసుకొని వీటన్నిటిని మనం టెక్నికల్గా సైంటిఫిక్గా వీళ్ళ నేరాన్ని ప్రూవ్ చేసి వీళ్ళకు కఠినమైనటువంటి శిక్ష వచ్చేటట్టుగా మనం పోలీస్ దర్యాప్తు అనేది ముందుకు పోతుంది. ఇందులో తదుపరి వీళ్ళందరినీ కూడా మనం కస్టడీలోకి తీసుకుంటాం. ఆ తదుపరి ఫేక్ లబ్ధిదారులు ఎవరుండో వాళ్ళని మనం ట్రేస్ అవుట్ చేసుకొని వాళ్ళని కూడా నేరస్తులుగానే పరిగణించడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా మనం ఇందులో ఎఫెక్ట్ చేస్తాం, వాళ్ళకు ఎంతవరకు లబ్ధిదారులు ఉన్నారో చూసుకొని. అదేవిధంగా బ్యాంక్స్ నుంచి కూడా మనకు కొన్ని వివరాలు రావాల్సి ఉంది. ప్రతి బ్యాంక్ అకౌంట్ ఎవరిది ఉంది, నేరస్తుల బ్యాంక్ అకౌంట్ ఉంది, వాళ్ళ ట్రాన్సాక్షన్ ఏముంది, వాళ్ళ స్టేట్మెంట్లు ఏమున్నాయి, వాళ్ళ కేవైసీ ఏముంది, డేట్ వ్యాలిడేషన్ చేసినటువంటి తదుపరి వీళ్ళ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, ఇవన్నిటినీ కూడా కూలంకషంగా నేర దర్యాప్తులో నిక్షిప్తం చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కోదాడ టౌన్ పరిధిలో ఎక్స్ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారి రిఫరెన్స్ తోటి ముందుకెళ్ళినటువంటి అసలైన లబ్ధిదారులను కాదని ఆయన ఆఫీస్లో పనిచేసేటువంటి ఈ యొక్క ప్రైవేట్ పర్సన్స్ ఎవరైతే పిఏల రూపంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ చేసే రూపంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వీటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేయని చెక్కులని ఈ విధంగా వాళ్ళ సొంత లబ్ధి కోసం వాళ్ళు మార్పు చేసినారు. ఈ మార్పు చేసినటువంటి ఇంకా ఏమైనా ఈ విధంగా మార్పు చేశారనేది డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇది ఒక మనకు అక్కడి వరకే పరిమితమైందా, ఇంకా ఎక్కడి వరకు ఇంకా ఎన్ని చెక్కులు చేసినారు, ఓన్లీ గతంలో ఇంకేమైనా చేసినారా, వీటన్నిటిని గురించి కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు మనము నేర దర్యాప్తులో మనకు వచ్చిన వివరాల ప్రకారం మీకు ఇప్పుడు వెల్లడించిన మటుకు మాత్రం చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఎవరికైతే మనం ఆయన ఆఫీస్కి సంబంధించి నెక్స్ట్ ఆయన వ్యక్తిగతంగా సంబంధించి మనం ఇంతవరకు మనం వివరాలు ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మేబీ త్రూ మీ మీడియా ద్వారా ఆయనకు తెలిసి ఉండవచ్చు. ఇందులో ప్రధానంగా మనకి కేసు ప్రథమ స్టేజ్లోనే అంటే ఈరోజు ఈ నేరస్తులను అరెస్ట్ చేయడానికంటే ముందు మనకు ఒక వ్యక్తి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయనకు చూసుకుంటే ఆయన గుండె ఆపరేషన్స్ తోటి ఆయన బాధపడుతూ 1,50,000 రూపాయలకి
ఆయన ఆరోగ్యశ్రీ ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆయన ఎక్స్ఎమ్మెల్యే గారి రిఫరెన్స్ తోటి అప్లై చేసుకోవడం జరిగింది. ఆయన పదే పదే వెరిఫై చేసుకుంటున్న క్రమంలో ఆయనకు అది ఆ వివరాలు రావడం లేదు. తదుపరి ఆయన స్వయంగా, ఆయన పేరు గద్దె వెంకటేశ్వరరావు, ఆయన స్వయంగా వెరిఫై చేసుకుంటే ఆయనకు ఆల్రెడీ చెక్ ఇష్యూ అయినట్టు, ఆ చెక్కు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయినట్టు, డబ్బు కూడా ట్రాన్స్ఫర్ అయినట్టు చూసేసరికి ఆయన స్వయంగా ఆయన వెరిఫై చేసుకుంటే ఆ చెక్కు గడ్డం వెంకటేశ్వరరావు, సేమ్ ఈయన అసలైన లబ్ధిదారుడు గద్దె వెంకటేశ్వరరావు, గడ్డం వెంకటేశ్వరరావు అనేటువంటి పేరు మీద జగ్గయ్యపేటలో బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క డబ్బులను డ్రా చేసినట్టు ఆయన గుర్తించి ఇమ్మీడియట్లీ మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. సో దాని మీద మనం కేసు ఇన్వెస్టిగేట్ చేసినాం. ఆ కేసులో నేరస్తులుగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసినాం. తదుపరి ఇంకొక కోట శ్రీనివాసరావు అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన కూడా లబ్ధిదారుడుగా ఉన్నాడు, అసలైన లబ్ధిదారు. ఆయనకు కూడా రాకపోవడంతో ఆయన వెరిఫై చేస్తే సిమిలర్ అఫెన్స్ జరిగినట్లు మనకు తెలిసి వచ్చింది. దాంతో ఇమ్మీడియట్లీ కేసు కట్టి దర్యాప్తు చేసి దీనిలో కూలంకషంగా దర్యాప్తులోకి పోతే మనకి ఇంత వివరాలు బయటికి రావడం జరిగింది. సో ఏదైతే అలిగేషన్స్ నూతన్కల్ ప్రీవియస్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మీద వచ్చిందో దాని మీద ప్రాథమిక విచారణ కంప్లీట్ చేసినాం. ఆల్రెడీ మనకి ఇనిషియల్ స్టేజ్లోనే వచ్చినప్పుడు అతన్ని రేంజ్కి అటాచ్ చేయడం జరిగింది. తదుపరి ప్రాథమిక విచారణ అనంతరం అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఆ వివరాలు మీ అందరికీ ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఇదే కాదు, ఒకటి అది ఎవరైనా సమాజంలో ఉన్న ఏ పౌరుడైనా, అది పోలీస్ అయినా సామాన్య పౌరుడైనా, ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినా, అఘాయిత్యాలు చేసినా, మిస్బిహేవ్ చేసినా చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దానికి మనకు కొంత పిటిషనర్స్ ఎవరైతే వచ్చి వాళ్ళకి కంప్లైంట్స్ ఇస్తే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు అనేవి కూడా నమోదు అవుతాయి. ఈ పర్టికులర్ కేసులో మీరు అడుగుతున్నారు కాబట్టి మనకు పిటిషనర్స్ ఎవరు రాకపోగా మనం స్వయంగా దాని మీద ఎంక్వైరీ చేసి డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే ఒకసారి కాదు సార్, 3 సార్లు ఇప్పటి వరకు మహిళలను వేధించండి, రిజిస్ట్రేషన్లో ఉన్న కూడా వేధింపులకు గురి చేశారు. అతని మీద ఎవరైనా మీ అందరికీ తెలుసు, మనకు ప్రత్యక్షంగా ఫిర్యాదు కొన్ని ఎన్ఫోర్స్ చేసే కేసులు ఉంటాయి. ఆ ఎన్ఫోర్స్ చేసే కేసులు సుమోటోగా కేసు కడతాం. ఇందులో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు వస్తే ఖచ్చితంగా ఇందులో కూడా కేసు కడతాం. ఉత్తరకాల్ పోలీస్ స్టేషన్ నుంచి లేడీ కానిస్టేబుల్ అట్లా